హలో అండి. హాయ్. హ్యాపీ ఫ్యామిలీ అర్పిత. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానము 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించుకోవాలి, ఉసిరి దీపాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. కార్తీక పౌర్ణమి ముందు రోజే ఆవు నెయ్యిలో ఈ విధంగా 360 ఒత్తులు ఉంచుకోవాలి. పౌర్ణమి రోజు స్నానం చేసిన వెంటనే ముందుగా కొద్దిగా బియ్యం పిండి తీసుకొని మనకు ఎన్ని ప్రమిదలు కావాలో అంతకు సరిపడ పిండి తీసుకొని కొద్దిగా పాలు కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా పగులు లేకుండా వస్తాయండి ప్రమిదలు. కొద్దిగా పాలు కలుపుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్తో బాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిని వచ్చేసి చాలా పగులు లేకుండా నీట్గా వస్తాయి. కలుపుకున్న పిండిని రౌండ్గా చేసుకొని ప్రమిదల్లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రమిద చాలా ఈజీగా అండి 5 నిమిషాల్లో మనకు ప్రమిదలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఎన్ని కావాలంటే అన్ని ప్రమిదలు ఈ విధంగా చేసుకోవాలి. పూజకి సంబంధించినవి పెట్టుకోవడానికి చిన్న క్లాత్ కింద పరిచి పెట్టుకోవాలి. బియ్యం పిండితో మనకు ప్రమిదలు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు చేసే ఏ చిన్న పని అయినా కోటి రెట్లు ఫలితం కలుగుతుంది. ఈరోజు చేసే పూజ, స్నానం, దీపం, ధూపం, దానం, నైవేద్యం, అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. కార్తీక మాసం సకల దేవతలకి చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసాన్ని దేవ దీపావళి, త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తాం. పౌర్ణమి మనకు ప్రతి నెల వస్తుంది. కానీ చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండే పౌర్ణమి విశిష్టత చాలా మంచిది. ప్రతి పౌర్ణమి రోజు కంటే చంద్రుడు ఈరోజు శోభవ్యానంగా ఉంటాడు. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి. సాయంత్రం ఇంటి బయట దీపాలు పెట్టుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు పూజ సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి. తర్వాత సూర్యాస్తమం తర్వాత మాత్రమే చేసుకోవాలి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు పున్నమి చంద్రుడు ఉన్నప్పుడే ఈ పూజను చేసుకోవాలి. మనము పూజ చేసుకోవాలనుకున్న ప్రదేశంలో తులసి కోట ముందు కానీ, పూజా గది ముందు కానీ, ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ మనం పూజ చేసుకున్న స్థలంలో ఈ విధంగా పసుపుతో ఈ విధంగా అలంకరించుకోవాలి. పసుపుతో ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత బియ్యపు పిండితో పద్మము ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అష్టదళ పద్మము. ఈరోజు చంద్రుడు కృతికా నక్షత్రం పసుపు కుంకుమలో సంచరిస్తాడు కనుక కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు ఎవరైతే దీపం పెట్టుకుంటామో వారి ఇంట్లో సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, శివ పార్వతులు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేసుకోవాలి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి చంద్రకిరణాలు పడిన చోట దీపాలు వెలిగించుకోవాలి. చంద్రుడు వచ్చిన తర్వాత మాత్రమే దీపాలు వెలిగించుకోవాలి. అందుకే ఈరోజు దీపాలు తులసి కోట దగ్గర కానీ గుడిలో కానీ పెట్టుకోవాలి. తులసి కోట లేనివారు, గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. మనము ఏ చిన్న ముగ్గు వేసినా, పద్మం వేసినా, ముగ్గు వేసినా ఈ విధంగా చుట్టూరా అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం సంకేతం వచ్చేసి లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అని అర్థం. తమలపాకులకు ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే ఎన్ని దీపములు పెట్టాలనుకుంటున్నామో, ఎన్ని ప్రమిదలు పెట్టాలనుకుంటున్నామో అన్ని తమలపాకులు తీసుకొని ఈ విధంగా ప్రమిదలు ఒక్కటిగా ఉండకూడదు, జతగా ఉండాలి కనుక కింద తమలపాకును పెట్టి ప్రమిద దానిపైన ఉంచుకొని ఈ విధంగా దీపం పెట్టుకోవాలి. ఉసిరి దీపాలు పెట్టేటందుకు ఈ విధంగా తమలపాకు పెడుతున్నాను. నేను 5 ఉసిరి దీపాలు పెట్టాలనుకుంటే ఇక్కడ 5 తమలపాకులు పెట్టి ఈ విధంగా ఉసిరిని ఈ విధంగా చిన్నగా పైన కట్ చేసుకొని ఉసిరికాయకు బొట్టు పెట్టుకొని ఉంచుకోవాలి.
తమలపాకుల పైన ఉసిరి దీపములు ఉంచుకొని పసుపుతో స్వామివారిని గణపతిని చేసుకొని తమలపాకులో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసి అక్కడ పెడుతున్నాను. మనం ముందు రోజు నానబెట్టుకున్న 365 ఒత్తులు బొడ్డొత్తులు ఉన్నాయి కదండి, అవి ఒకటిగా కాకుండా రెండుగా జత చేసి ఉసిరి కాయపై పెట్టాలి. మనము 365 ఒత్తులు పెట్టుకునేటందుకు ప్రమిదలు 2 ప్రమిదలు తీసుకొని దానికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. మనము ఒక్క దీపంలో ఒక్క ప్రమిదలో మాత్రం అస్సలు పెట్టకూడదు. 2 జతగా మాత్రమే ప్రమిదలు ఉండాలి. జతగా లేని పక్షంలో మనము కింద తమలపాకును ఏదైనా పచ్చని ఆకును పెట్టుకోవచ్చు. ఈ విధంగా ముందే నానబెట్టుకున్న 365 ఒత్తులు ఉన్నాయి కదండి, ఆ ప్రమిదలో పెట్టి 365 రోజులు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని స్మరిస్తూ కోరుకోవాలి. అన్ని ప్రమిదల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటూ మనకి ఏవైతే పాటలు కానీ స్వామివారికి సంబంధించినవి కీర్తనలు భజనలు ఏవైనా వచ్చినచో చదువుతూ మనము పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇతరులకు మనకు వీలుగా ఉన్న అది ఇతరులకి సహాయం చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉసిరి దీపం దానం చేసిన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. చంద్రుని కిరణాలు మన మీద పడితే చాలా మంచిది కనుక ఆరుబయట దీపాలు వెలిగించుకోవాలి. గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు అల్పాహారం పండ్లు పాలు తీసుకోవచ్చు. సాయంత్రం దీపారాధన తర్వాత ఆహారం భుజించవచ్చు. కార్తీక మాసం పౌర్ణమి రోజు వీలు కానిచో ఏదైనా సోమవారాలు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. చూడండి, స్వామివారికి ఈ విధంగా వస్త్రాన్ని సమర్పించుకోవాలి. వస్త్రము వేసుకున్న తర్వాత పూలు పెట్టుకొని దీపము ప్రమిదల్ని ఈ విధంగా వెలిగించుకోవాలి. ఉసిరి దీపాలు ప్రమిదలు 365 ఒత్తులు వెలిగించుకుంటూ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. కార్తీక మాసంలో మాత్రమే 365 ఒత్తులు ఎందుకు పెట్టుకుంటాము? కార్తీక సోమవారాలైన ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు కుదరకపోతే సోమవారాలు శుక్రవారాలు మంగళవారాలు ఏ రోజైనా కార్తీక మాసంలో విశిష్టమైన రోజే. ఈ 365 ఒత్తులు ఎందుకు పెట్టుకుంటాము అంటే ప్రతి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతిరోజు దీపం పెట్టడం వీలు కాకపోవచ్చు. ఏదో ఒక రోజు సమయంలో నిత్య దీపారాధన ఇంట్లో జరగకపోవచ్చు. ఆ మూల్యం చెల్లించుకోవడానికి ఈరోజు విశిష్టమైన రోజు. కార్తీక పౌర్ణమి రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి మనం నిత్య దీపారాధన చేయని రోజులకి ఈరోజు అపరాధం తొలగిస్తుంది అని కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా 365 ఒత్తులు వెలిగించుకుంటాం. 365 ఒత్తులు ప్రమిదలు ఉసిరి దీపాలు వెలిగించుకున్న తర్వాత మనస్ఫూర్తిగా స్వామివారిని మొక్కుకొని కర్పూర హారతి సమర్పించుకోవాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత మనము ప్రసాదాన్ని సమర్పించుకోవాలి. ప్రసాదం పులిహోర వడపప్పు ఈ విధంగా మెతుకులుగా ఉంటే మనము 365 ఒత్తులు పెట్టాం కదా, మెతుకులుగా ఉంటే
ప్రసాదం బాగుంటుంది. ఈ విధంగా 2 అరటిపళ్ళు, పులిహోర, వడపప్పు ఏదైనా మనం తోచినది ప్రసాదం సమర్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి పూజా విధానం చూశారు కదండి. మీరు కూడా ఈ పూజని మనస్ఫూర్తిగా చేసుకోండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. బాయ్. హ్యాపీ ఫ్యామిలీ అర్పిత.